మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వేలాది వందనాలు, స్తోత్రాలు. నీ మహాకృప చేత 2024 సంవత్సరం మే నెల 19వ తారీఖు వరకు మమ్మల్ని కాపాడినందుకే వందనాలు. ఈ దినచర్యలో తోడేండము యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథంలో నుండి 15వ కీర్తన నేనే చదువుతాను, నాతో మీరు చెప్పండి. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అటువాడు నాలుగుతో కొండెములాడడు, తన చెరికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. కనుక దేవుని సన్నిధిలో మనం ఉండాలంటే, పరలోకంలో మనం ఉండాలంటే, ఆయన రాజ్యానికి మనం అర్హులం కావాలంటే మనం మొట్టమొదటిగా ఏం చేయాలండి అమ్మా? మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పాడు అక్కడ? యథార్థమైన ప్రవర్తన. అంటే హిపోక్రసీ అంటే వేషధారణ. సండే బ్రదరు, మండే అదరు. అంటే ఆదివారం మాత్రం గుడిలోకి వచ్చి దేవానికి స్తోత్రం అంటారు, మంగళవారం ఓ రోజున ఒకడు సన్నగా ఉన్నాడు, బ్యాగ్ తగిలించుకున్నాడు, స్టూడెంట్ లాగా ఇన్షర్ట్ చేసుకున్నాడు, బస్ కోసం వెళ్తున్నాడు. నేను అదే టైంలో రైతు బజార్ నుండి కూరగాయలు తీసుకుని వెనక వీధిలో వస్తున్నా. తన నోట్లో ఏముందండి? సిగరెట్ ఉంది. మంచి జోరు మీద తాగుతున్నాడు. నన్ను చూడగానే గబాల్ని వెనక ఇసిరేసి అవి వందనాలండి అన్నాడు. దీన్ని ఏమంటారు? యథార్థమైన హృదయం కాదు. అలాంటి వాళ్ళు పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు. చాలామంది దినాల్లో ఉన్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ విశ్వాసులు కొండెములాడకూడదు. కొండెములాడటం అంటే సాడీలు చెప్పకూడదు. ఒకవేళ మనం ఏదైనా నిన్నా అది అవునో కాదు, ఒకవేళ అవునైతే దేవుడే తీర్పు తీర్చుకుంటాడు. విశ్వాసైన సేవకుడైనా ఎవరైనా దాని గురించి మనం డిస్కషన్ చేసుకోకూడదు, గ్రూపుల్లో పెట్టుకోకూడదు. తద్వారా ఏమవుతుందంటే ఆ వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషను చేసిన వాళ్ళు అవుతాం. అసాసినేషన్ అంటే హత్య. పొరపాటును కూడా మనం ఆ పని చేయకూడదు. నాలుగుతో కొండెములాడితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. దేవుడు దుష్టుల మీద ఉరుములు కురిపిస్తారు, అగ్ని గంధకాలు ఉంటాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. విశ్వాసి తన డబ్బుని వడ్డీకి ఇవ్వకూడదు. పేదవాళ్ళకి సహాయం చేయొచ్చు, చేయబదులుగా ఇవ్వచ్చు, కానీ వడ్డీకి తీసుకోకూడదని దేవుడైన యెహోవాయే స్వయంగా మోషే ద్వారా చెప్పాడు. నిర్గమకాండం 22వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. నా ప్రజల్లో నీ యొద్ద నుండి ఒక బీదవానికి నా ప్రజల్లో నీ యొద్దనున్న ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు. జాగ్రత్త, దేవుడు చెప్పే మాట ఇది. పేదల్ని ధనికుల్ని దేవుడే సృజించాడు. అర్థమైందండి? ఈ మధ్య ఒక సహోదరికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, వృద్ధాప్యంలో ఉంది. అయ్యా, రోజు ఉదయకాల సమయంలో నేను స్తుతి ఆరాధనకు వచ్చేదాన్ని అయ్యా, నాకు సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందయ్యా, పిల్లలు రమేష్ హాస్పిటల్ తీసుకెళ్ళారయ్యా, ఏదో స్టెంట్ అంటయ్యా, స్టంట్ వేసారయ్యా. స్టంట్ కదమ్మా, స్టెంటే. అందుకే ఎక్కువ కాలం బతికేలాగా ప్రార్థన చేయ్యా. ఆ మధ్య ఒక సహోదరి నా దగ్గరికి వచ్చింది, అయ్యగారండి నా భర్త చనిపోయాడు,
పిల్లలు పెద్ద పెద్ద పట్టించుకోవట్లేదు నన్ను. అన్నది ఉన్నానయ్య గారు. ఎక్కడమ్మా మీ ఇల్లు ఎక్కడ? ఆడపిల్లల కాలేజీ ఉందే, దాని ఎదురుగుండా చెంచిపేట ఉంది, ఆ చెంచిపేటలో. మందిరానికి వస్తావా? అప్పుడప్పుడు వస్తానండి, క్రిస్మస్ పండగకి జనవరి పండగకి వస్తాను. మంచిదమ్మా. పాపం చాలా ఇబ్బందులు ఉంది, విధవరాలను ఆదరించమన్నాడు నా దేవుడని. నేనేం చేశానంటే 100 రూపాయల కాగితం ఇచ్చి వెళ్ళిరా ప్రభు దగ్గర రా అన్న. ఆమె అట్లా గేట్లోకి వెళ్తుంది. ఈ లోపల సహోదరి చర్చిలో ప్రార్థన చేసుకుని బయటకు వెళుతూ, అయ్యగారు దానికి అన్నీ ఉన్నాయండి, 3 ఇళ్ళు ఉన్నాయి, కొడుకులు కోడళ్ళు బాగానే చూస్తారు, మొగుడు మాత్రం లేడండి, చక్కగా తీసుకున్న డబ్బంతా వడ్డీలకు ఇస్తుంటుంది, మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతుంది, బస్ స్టాండ్లోకి వచ్చి అడుగుతుంది. ఈ ముసల్దా? అవునండి. అయ్యి బాబోయ్ ఎంత భయంకరం. నిజమైన యథార్థమైన మాట. నిజమా అన్న? నిజమండి. వడ్డీకి తిప్పుతుందండి. మరి కొడుకులు చుట్టపాటు ఏంటండి, బంగాళలో చూస్తాడు. ఒక కొడుకు ఈ రోడ్లోనే చిన్న టీ బడ్డీ కూడా పెట్టుకున్నాడండి అన్న. సరే చెప్పుడు మాట ఎందుకులే నమ్మటం అని చెప్పేస్తాను. కొద్ది రోజుల తర్వాత మళ్ళా వచ్చింది. మళ్ళా వచ్చినప్పుడు అన్నాను, ఇదిగో నీ దగ్గర ఉన్న ఒక 5,000 రూపాయలు ఉంటే నాకు వడ్డీకి ఇస్తావా? నాకు కొద్దిగా కావాల్సి వచ్చింది. నువ్వు 2 రూపాయలకి ఇస్తావంట, నేను 4 రూపాయలు ఇస్తానన్నావు. అయ్యి బాబు ఎవరు చెప్పారండి అయ్య గారు? లేదయ్య గారు, బ్యాంకులో వేసుకుంటే దివాళా తీస్తారని, ఎవరికైనా ఇస్తే మళ్ళా తిరిగి రావని, కొద్దిగా ఏదో తెలిసిన వాళ్ళకి. మరి అప్పు అంటే ఊరికే తీసుకుని ఇవ్వరండి. చాలా సంతోషం అమ్మా, అప్పు తీసుకోవాలి, తప్పేవలేదు. కానీ వడ్డీ, చక్కెర వడ్డీ, బారు వడ్డీ, నిలువ వడ్డీ దోపిడీ ఉంటుంది. అది భయంకరమైన. సో మళ్ళీ చదవమ్మాయి నిర్గమకాండంలో మనం చూస్తే 22-25. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనా నీ పొరుగువాని వస్త్రమును కుదువగా తీసుకొనిన ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగింపుము. అది వెనకటికి యూదులు 2-3 కోట్లు వేస్తారు అంగీలు. ఆహారాన్ని జరగకపోతే వెళ్ళి ఆ బట్టలు తాకట్టు పెట్టుకుంటుంటారు. దేవుడు అంటున్నాడు, ఒకవేళ తీసుకుంటే అతను కష్టపడ్డ తర్వాత మళ్ళీ కిరాయికి వెళ్ళిన తర్వాత, కూలి వచ్చిన తర్వాత ఇస్తాడు, సాయంకాలానికి ఇచ్చేసాయి. క్రైస్తవులైన మనం, విశ్వాసులైన మనం వడ్డీకి ఇవ్వకూడదు. ఓ పాస్టర్ గారు అన్నాడు, అయ్యగారండి మీరు ఇంత కళకళలాడుతున్నారంటే అమ్మగారు వడ్డీకి ఇచ్చేదంటాడు సూజన్ అమ్మగారు అన్నారు. నాకు తెలిసినంత మట్టుకు అట్లాంటిది ఏం లేదు. ఎవడ కూతురన్న పెళ్ళి ఆగిపోతుంటే గబాల్ని అడ్డం వేసి మళ్ళీ ఇప్పిస్తుంటుంటుంది. వాళ్ళు బాగుపడ్డారు, చాలామంది టీచర్స్ బాగుపడ్డారు. అయినా అడిగి చూస్తానాగన్నా. లేదయ్య గారు నేను ఇవ్వలేదు, నేను ఇప్పించాను. అదే ఆవిడ చనిపోయిన తర్వాత చాలామంది వచ్చారు అప్పులోళ్ళు. వచ్చి ఇదిగోండి నోట్లు, మీ టీచర్ గారు మాకు రాసిన నోట్లు అని నాకు చూపించారు. చాలామంది వచ్చారు. ఏం చేయాలో అర్థం కాలే నాకు. ఏమిటి అప్పుడు నోట్లు? ఆవిడ సంతకమే అది. ఆవిడ సంతకం నాకు తెలీదా? తర్వాత ఎంక్వైరీ చేస్తే ఫలానోడు ఇల్లు కట్టుకుంటున్నాడంటే, ఫలానోడు లారీ ఆగిపోయిందంటే, ఫలానా అమ్మాయి పెళ్ళి ఆగిపోయిందంటే, ఫలానని అప్పులు ఇచ్చిన మాట వాస్తవేనండి. ఫలానోడు జనరేటర్ కొనుక్కుంటున్నాడంటే ఇచ్చిన మాట వాస్తవేనండి. వాళ్ళే చెప్పారు. వీళ్ళని అడిగితే తర్వాత ఇస్తామండి అన్నారు. కొంతమంది ఇచ్చేసేవండి, అమ్మగారే వాడుకున్నారండి. ఇలా పేర్లు చెప్పాలని చాలామంది ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే, ఆవిడ ఏనాడు నేను ఆ పని చేయలేదు, వడ్డీకి ఇవ్వలేదు. నా జీతం ఎంత అండి? పిల్లల్ని చదివించాలి, ఓ పక్కన ఓల్డేజ్, ఓ ప్రక్కన బాలకార్మిక పాఠశాలలు వచ్చి ఉండ. మాకు వద్దు, పేదవానికి చేయూతనియ్యి,
నేను వడ్డీకి ఇచ్చామంటే లేనిపోని మన డబ్బు అంతా ఎవరికి వెళ్ళిపోద్ది? డాక్టర్లకి వెళ్ళిపోద్ది. లేవియాకాండం 25వ అధ్యాయము 36వ వచనం. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతుకవలెను. చాలు. దేవుడు నీకు ఐశ్వర్యం ఇచ్చాడు, సహాయం చేయి, అంతవరకే. వడ్డీ తీసుకోవడానికి వీల్లేదు. చివరిగా సామెతల గ్రంథం 28:8 వచనం చదువుకుందాం. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకొనివాడు దరిద్రులను కరుణించువాని కొరకు దాని కూడబెట్టును. అది దరిద్రులను కరుణించువాని కొరకు కూడబెట్టును. ఓ రోజు నేను నూజివీడులో మ్యారేజ్ చేయడానికి వెళితే నా స్వర్మిని ఓ పాప వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. అన్నయ్య అని. ఈవిడ గారి పెద్ద కూతురు, వాళ్ళ హస్బెండ్ ఆర్టిస్ట్ కండక్టర్ అనుకుంటా, ప్రసాద్ ఏదో పేరు ఉంది. నన్ను చూసి గజగజలాడిపోయారు. ఎట్లా ఉందమ్మా అంటే, ఏం చేస్తావయ్యా, నా సొంత తమ్ముడికే కూతురునిచ్చాను అమ్మ ప్రోద్బలంతో, వాడు దిక్కుమన్నోడు చచ్చిపోయాడయ్యా. మరి మీకేమైనా ఆస్తి పంపకాలు ఏమైనా జరిగినాయా అంటే, ఎక్కడయ్యా, ఏదో కొద్దిపాటి ఇచ్చాడు, మిగిలింది బతుకున్నవాడు తీసుకున్నాడు. అవును, కానీ ఆ జానకికి ఏమైనా ఇచ్చారా పెద్దమ్మాయి పెద్ద కోళ్ళకి అంటే, ఏమి ఇవ్వలేదయ్యా, మరి చచ్చిపోయిన బ్యాంక్ ఉద్యోగం వచ్చింది కదా, దాంతో సరిపెట్టేసిందమ్మా. ఎంత భయంకరం అండి. ఆస్తులు శాశ్వతం కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్నకు మూలము. వారి పిల్లలు నువ్వు చూస్తావు. ఆమేన్. పేదలకు సహాయం చేయి, దిక్కుమాలిన వాళ్ళకి సహాయం చేయి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సహాయము చేయి. అంత మాత్రం చేత వారి దగ్గర వడ్డీ తీసుకోకూడదు. నువ్వు పరలోకంలో ఉండాలంటే, యెహోవా గుడారంలో అతిథిగా ఉండాలంటే, పరిశుద్ధ పర్వతం మీద నువ్వు నిలబడాలంటే, విశ్వాసులో ఈ బలహీనత ఏమైనా ఉన్నట్లయితే దయచేసి తొలగించుకోండి. దేవుడు మిమ్మల్ని పరలోక రాజ్యంలో ప్రవేశపెడతాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మనం అందరం లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం. గడిచిన కాలమంతా మనలను సజీవ లెక్కలో కాచి కాపాడిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దామా? నిండు మనస్సుతో దేవుడు చేసిన ప్రతి మేలును స్మరణకు తెచ్చుకుంటూ సృష్టికర్త అయినటువంటి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండటానికి వీల్లేదు. ప్రభుని స్తుతించాలా, దేవుని స్తుతిద్దామండి. ప్రతి ఒక్కరు ప్రభుని స్తుతించాలా, దేవుని స్తుతించాలా, ప్రభుని స్తుతించాలా, ప్రభుని స్తుతించాలా, ప్రభుని స్తుతించాలా. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దామా? మంచి స్తోత్రం, నిండు మనసుతో మంచి స్తోత్రం గట్టిగా, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా అని ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you Jesus, thank you Lord. We worship you Lord for this wonderful morning. దేవా, మాకు ఇచ్చిన అద్భుతమైనటువంటి ఉదయకాలమును బట్టి మీకు స్తోత్రములు యేసయ్యా. రాజా మీకు స్తోత్రములు ప్రభువా, తండ్రి మీకు స్తోత్రములు, నాయన నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Thank you Jesus. స్తోత్రం, 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 స్తోత్రం. నిన్ను స్తుతించుట తప్ప ఏమి చేసి నీ రుణము తీర్చగలము ప్రభువా. నువ్వు ఇస్తున్న మేలులకు, నువ్వు చేస్తున్నటువంటి కృపకు, నువ్వు చూపిస్తున్న ప్రేమకు ఏమిచ్చి నీ రుణము తీర్చగలము
మా స్థుతులన్నిటి మీద మీరు ఆశీనులై ఉండండి. స్తోత్రం 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 మహాగరుడానికి స్తోత్రం 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 మేలు చేయవాడానికి స్తోత్రం 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 ప్రేమ మాత్రము చూపవాడానికి స్తోత్రం 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 స్తోత్రం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధించే వేళ యందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళ యందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేళ్లకు అలవాటయే నీ పాదము వదలాకుంటిన్. నీ మేళ్లకు అలవాటయే నీ పాదము వదలాకుంటిన్. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగేది మనసు ఓదార్చింది నారాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను.
క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించద నిత్యము నిన్ను కలిగి ఉన్నందుకు. యేసయ్యా 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 ప్రతి ఒక్కరు దేవుణ్ణి స్తుతిద్దాం. అన్ని నామముల కన్నా పైనామమైన నామస్మరణ నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళ యందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ వేళకు అలవాటయ్యి నీ పాదము వదలాకుంటిన్ నీ వేళకు అలవాటయ్యి నీ పాదము
వదలాకుంటిన్ నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీతో చేరి యేసయ్యా 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 ఇచ్చట ప్రేమలకిదియే కడవరి వచ్చియున్నదేమో ఆచట మనమందరము కలసి కొని ఆనందింతముగా స్తోత్రము చేయరే సోదరులార మనాత్మలతో తండ్రిని దాత్రిని మన పరమాత్ముని వాకులు స్తోత్రములో కలిపి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మనందరికి తోడేండి కాపాడునుగాక. అందరూ వందనాలండి.